మనం చేసే తప్పుల నుండి బయటపడటం ఎలా? అవే తప్పులు మళ్లీ మళ్లీ చేయకుండా. ఈ విశ్లేషణలో గతాన్ని ఒక పాఠంగా మార్చుకుని భవిష్యత్తున మరింత తెలివిగా ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ని ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. పదండి, ఇక మొదలుపెడదాం. అవును, ఈ ప్రశ్న చాలామందికి తెలిసే ఉంటుంది కదా. ఎంత గొప్ప టీమ్స్ అయినా సరే మళ్లీ మళ్లీ అవే తప్పులు చేస్తుంటే చాలా నిరుత్సాహంగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. సమస్య వ్యక్తులతో కాదు, వాళ్లతో పనిచేయించే సిస్టంలో ఉంది. అసలా సిస్టమేంటి, దాని గురించే మనమిప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. చూడండి, ఇక్కడ సమస్య వ్యక్తులది కాదు. అసలు సమస్య ఏంటంటే ఒక సరైన వ్యవస్థ లేకపోవడం. మనం చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి సరైన పద్ధతి అంటూ ఒకటి లేనంతకాలం అవే తప్పులు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటాయి. ఇదొక ట్రాప్ లాంటిదనమాట. అంటే దీనికి పరిష్కారం ఎక్కువ గంటలు కష్టపడటంలో లేదు. దానికి బదులుగా మన అనుభవాల నుండి తెలివిగా ఒక పద్ధతి ప్రకారం ఎలా నేర్చుకోవాలి అనేదానిపై ఉంది. ఈ ఆలోచనే మనల్ని ఒక కొత్త ఫ్రేమ్వర్క్ వైపు నడిపిస్తుంది. ఈ పదే పదే జరిగే తప్పుల చక్రాన్ని బ్రేక్ చెయ్యాలంటే మనకి ఖచ్చితంగా ఒక స్ట్రక్చర్డ్ సిస్టమ్ కావాలి. అంటే ఏదో మాటల్లో చర్చించుకోవడం కాకుండా ఒక పద్ధతి ప్రకారం మనం నేర్చుకున్న పాఠాలను భవిష్యత్ ప్రణాళికల్లో భాగం చెయ్యాలి. ఈ ఫ్రేమ్వర్క్ లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. గతాన్ని చూసి తప్పులు పట్టడం దీని ఉద్దేశ్యం కాదు. భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేయడం కోసం మాత్రమే. గడిచిపోయిన ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా ఎలా మార్చాలి అనేదే దీని ఉద్దేశ్యం. ఈ పోలిక ఎంత బాగుందో కదూ. ఒక ఫ్లైట్ క్రాష్ అయ్యాక దాని ఫ్లైట్ రికార్డర్ను ఎలా విశ్లేషిస్తారో అదేవిధంగా మన వ్యాపార ప్రయాణంలోని ప్రతి నిర్ణయాన్ని, ప్రతి విజయాన్ని, ప్రతి వైఫల్యాన్ని విశ్లేషించాలి. అప్పుడే మనం భవిష్యత్తులో మరింత సురక్షితమైన, విజయవంతమైన మార్గాన్ని నిర్మించుకోగలుగుతాం. సరే, మరి మొదటి అడుగు ఏంటి? నిజాయితీ. అసలు ఏం జరిగింది, అది ఎందుకు జరిగింది అనే ప్రశ్నలకు ఎలాంటి మొహమాటం లేకుండా సమాధానాలు వెతకాలి. వాస్తవాల ఎంత కఠినంగా ఉన్నా సరే వాటిని ధైర్యంగా అంగీకరించాలి. ఈ ఫ్రేమ్వర్క్ స్పెషాలిటీ ఏంటో ఇక్కడే మనకర్థమవుతుంది. చూడండి, మనం నేర్చుకున్న పాఠాలన్నింటినీ లీడర్షిప్, ప్రాడక్ట్, మార్కెట్, కస్టమర్ ఇలా వేర్వేరు విభాగాలుగా విడగొట్టాం. ఇలా చేయడం వల్ల మన ఆలోచనల్లో ఒక క్లారిటీ వస్తుంది. ఉదాహరణకి ప్రాడక్ట్ తీసుకుందాం. ఏదైనా ఒక ఫీచర్ ఫెయిల్ అయిందనుకోండి, దానివల్ల బిజినెస్పై పడిన ప్రభావమేంటి? భవిష్యత్తులో ఇలాంటిది మళ్లీ జరగకుండా ఏం చెయ్యాలి? చూసారా, ఇలా ప్రతిదాన్ని కూలంకషంగా విశ్లేషించొచ్చనమాట. నేర్చుకోవడంలో 2 ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది, చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని అవి మళ్లీ జరగకుండా చూసుకోవడం. ఇక రెండోది, ఇది ఇంకా ముఖ్యం, మన విజయాల వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవాలి. అసలు మనకు ఏది వర్కౌట్ అయింది, ఎందుకు వర్కౌట్ అయింది, దాన్ని భవిష్యత్తులో ఎలా రిపీట్ చేయాలి అని ఆలోచించడం. ఈ విశ్లేషణ కేవలం మన టీంలకే పరిమితం కాదు. మనం మార్కెట్ నుంచి ఏం నేర్చుకున్నాం, మన కస్టమర్లు మనకు ఏం చెప్తున్నారు, మన పోటీదారులు ఏం చేస్తున్నారు, అలాగే మన పార్ట్నర్స్, సప్లయర్స్ ఫీడ్బ్యాక్ ఏంటి, ఇలా అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తేనే మన విశ్లేషణ సంపూర్ణమవుతుంది. ఓకే, గతాన్ని విశ్లేషించడం పూర్తయింది. ఇప్పుడు మన ఫోకస్ అంతా భవిష్యత్తు మీదే ఉండాలి. మనం నేర్చుకున్న పాఠాలను యాక్షన్లోకి ఎలా మార్చాలి, ఒక ప్రాక్టికల్ స్ట్రాటజీని ఎలా తయారు చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏకాగ్రత. 100ల కొద్దీ పాఠాలు రాసుకోవడం మన లక్ష్యం కాదు. మన భవిష్యత్తును అత్యంత బలంగా ప్రభావితం చేసే కేవలం 3 కీలకమైన పాఠాలను గుర్తించాలి. ఆ 3 మన తర్వాతి ప్రయాణానికి దిక్సూచిలా పనిచేస్తాయి. సరే, నేర్చుకున్న పాఠాలను యాక్షన్లోకి మార్చడానికి ఈ 3 స్టెప్స్ చాలా అవసరం. ఫస్ట్, వెంటనే ఏం చేయాలి? తక్షణ చర్యలు తీసుకోవాలి. సెకండ్, మన సిస్టమ్స్లో, ప్రాసెస్లలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి. ఇక మూడోది, లీడర్షిప్ ప్రవర్తన, టీం వైఖరిని బలోపేతం చేయడం ద్వారా మన కల్చర్ను ఇంకా స్ట్రాంగ్గా మార్చుకోవాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం నేర్చుకునే ప్రతి పాఠం మన భవిష్యత్ లక్ష్యాలకు ఒక వారధిలా ఉపయోగపడాలి. లక్ష్యంతో సంబంధం లేని లెర్నింగ్కు అర్థం లేదు. అప్పుడే మనం చేసే ఈ సమీక్షకు ఒక సార్థకత ఉంటుంది. బాగానే ఉంది, ఇంత విశ్లేషణ చేశాం. మరి దీని అంతిమ లక్ష్యమేంటి? కేవలం కొన్ని రిపోర్ట్స్ తయారు చేయడం కాదు కదా, నిజమైన, మనం కొలవగలిగే ప్రభావాన్ని సృష్టించడం. ఈ చార్ట్ ఒక చాలా ముఖ్యమైన నిజాన్ని మనకు చూపిస్తోంది. నిజమైన మార్పనేది కేవలం ప్రాసెస్లను మార్చడం వల్ల రాదు,
అది ముందుగా నాయకత్వపు ఆలోచనా విధానంలో మొదలవ్వాలి, ఆ తర్వాత టీమ్ యాటిట్యూడ్లో కనిపించాలి. అప్పుడు మాత్రమే ప్రాసెస్లో చేసే మార్పులు సక్సెస్ అవుతాయి. ఈ మూడు కలిస్తేనే నిజమైన మార్పు సాధ్యం. కాబట్టి ముగింపుగా ఈ ప్రశ్నను మనల్ని మనం వేసుకుందాం. ఈ విశ్లేషణ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే: గతాన్ని విశ్లేషించడం భవిష్యత్తును నిర్మించుకోవడానికే. మన అనుభవాల నుంచి సరైన పాఠాలు నేర్చుకుని వాటిని ఆచరణలో పెట్టినప్పుడే ఒక తెలివైన, విజయవంతమైన భవిష్యత్తు సాధ్యమవుతుంది.